Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we praise you and adore you for giving us this time to sit before you. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. Touch us, Lord. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Let your spirit work in us. మీ ఆత్మ మాలో పనిచేయనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. This is the time you must prepare for the Lord's coming. ఇదే సమయము మీరు దేవుని రాక కొరకు సిద్ధపడవలసినటువంటిది. It is not an easy thing to get out of his hand at that time. ఆయన చేతి నుంచి తప్పించుకొనుట అనేది అది అంత సులభమైన విషయము ఎంత మాత్రం కాదు. You must set your heart. నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. What word God wants to give me. దేవుడు నాకు ఏ మాట ఇవ్వాలనుకుంటున్నాడు. These days God is asking us to prepare our hearts. ఈ దినాల్లో దేవుడు మన హృదయాలను సిద్ధపరచుకోమని సెలవిస్తున్నారు. So let us turn to Matthew 25th chapter. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దాము. And verse 31. 31వ వచనము. On that day the Son of Man comes in glory with all his holy angels. He will sit on the throne of glory. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును. The next verse, all nations will be gathered. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. And like a shepherd he will divide the sheep from the goats. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి He will set the sheep on his right hand. ఆయన తన కుడి వైపున గొర్రెలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. By his left hand the goats. ఎడమ వైపున మేకలను నిలవబెడతా ఉన్నాడు. Then the king says to the people on the right hand, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, come ye blessed of my father and inherit what blessing the Lord has for you. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Will you be on his right hand as sheep? మరి నీవు ఆయన కుడి వైపున ఉండబోతున్నావా? Have you become like a sheep? నీవు ఒక గొర్రె వలె అయ్యావా? Or still hardening your heart? లేదా ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకొని ఉన్నావా? What is making you to harden your heart? నీ హృదయం కఠినపరచుకోవడానికి గల కారణం ఏంటి? Your sin is making your heart to become hard. నీ పాపము నీ హృదయం కఠినం కావడానికి కారణంగా ఉంది. You know that you may lose what you have to inherit. నీవు ఏది స్వతంత్రించుకోవాలో దాన్ని పోగొట్టుకోబోతున్నావు అనే విషయం గ్రహించాలి. You will lose the eternal peace. నీవు నిత్యత్వము లేకపోతే ఆ నిత్యమైన సమాధానాన్ని నువ్వు కోల్పోబోతున్నావు. You know you will land in hellfire. నీవు నరకాగ్నిలో దిగబోతున్నావు. Always you will be tortured there. అప్పుడు అన్ని వేళలా శ్రమ పెట్టబడతావు అక్కడ. We know about the 10 virgins. 10 మంది కన్యకల గూర్చి ఉన్నది. 5 foolish virgins and 5 wise virgins. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. They know that the Lord comes to them. వారికి తెలుసు దేవుడు రాబోతున్నాడు వారి దగ్గరికి అని. That parable he told that they may understand properly. వారు సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్న ఆశతో ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు. What is the difference? ఏంటి మరి వారి ఇద్దరి మధ్య వ్యత్యాసం? Foolish virgins and wise virgins. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. Wise virgins, they took oil with them. బుద్ధి గల కన్యకలు తమతో కూడా నూనెను తీసుకొని పోయారు. They were appearing alike, both of them. ఆ ఇద్దరు కూడా బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఇద్దరు ఒకే రీతిగా కనబడతా ఉన్నారు. They are appearing with those lamps. వారందరూ కూడా దివిటీలు పట్టుకొనే కనబడుతున్నారు. People when they look at them, మరి ప్రజలు వారిని చూసినప్పుడు what they will think? వారు ఏమని తలస్తారు? All these 10 virgins are going. ఈ 10 మంది కూడా వెళ్తున్నారులే They అనుకుంటారు. left the world. వీరందరూ కూడా లోకమును విడిచిపెట్టారు అనే తలస్తారు. There is Bible in their hands. వారి చేతుల్లో బైబిల్ ఉంది కదా. They are going to the prayer meetings. వారు కూటములకు వెళ్తున్నారు కదా. They are going to the worship centers. వారు ఆరాధన స్థలాలకు వెళ్తున్నారు. They are attending the fasting prayers also. ఉపవాస ప్రార్థనలు సైతము వీరు హాజరవుతూ ఉన్నారు.
So everything is okay. కాబట్టి అంత బాగానే ఉంది. But the real thing is, కానీ నిజానికి వచ్చినప్పుడు these wise virgins, they are carrying a vessel with the oil. ఈ బుద్ధిగల కన్యకలు తమతో పాటు ఒక పాత్ర ఉంచుకొని దాంట్లో నూనెను సైతం వారు తీసుకొని పోతున్నారు. And already there is oil in all the 10 lamps. ఆ 10 మంది కన్యకల దివిటీల్లో అది వరకే నూనె ఉన్నది. The Lord waited until the oil of the 5 foolish virgins are finished. కానీ ప్రభువు ఆ దివిటీల్లో ఉంచబడినటువంటి నూనె తగ్గిపోయేంత వరకు ఆలస్యం చేశారు. Waited and waited and waited. అంతగా ఆలస్యం ఇంకా చేస్తూ వచ్చారు. So he came in the midnight ఆయన అర్ధరాత్రి సమయంలో when వచ్చారు. they were not watchful. వారు మెలకుగా లేని సమయంలో వచ్చారు. So like that he'll catch hold of you. ఆ రీతిగా ఆయన నిన్ను పట్టబోతున్నాడు. There is some oil in your lamp నీ దివిటీలో కొంత నూనె ఉన్నది. and you are thinking the Lord will come నీవు ప్రభు వస్తాడు అని తలస్తూ ఉన్నావు. and take me to heaven. వచ్చి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. But the Lord Jesus is more wiser than you. మరి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీకంటే కూడా జ్ఞానవంతుడు. He will catch hold of you in your foolishness, ఆయన నీ అవివేకములో నిన్ను in పట్టబోతున్నాడు. your ignorance, నీ నిర్లక్ష్యతలో, in your indifference. నీ యొక్క లెక్కలేని తత్వంలో. They must have seen the cans, the vessels in the hands of the wise women. వారు ఒకవేళ చూసి ఉండొచ్చు ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల చేతిల్లో దివిటీలు ఉన్నాయి, పాత్రలు కూడా సిద్ధలు ఉన్నాయి అని. Those foolish women, they will be discussing. కాబట్టి ఈ బుద్ధి లేని వారు వారిలో వారు సంభాషించుకొని ఉండొచ్చు. God is a loving God. దేవుడు ప్రేమించే దేవుడు. He blesses us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. So these wise women, they are foolish. కానీ ఈ బుద్ధిగల కన్యకలు వారు అవివేకులుగా ఉన్నారు. Why should they both the hands be used? 2 చేతులు ఎందుకు పనిచేయాలి, లేదా 2 చేతుల్లో ఏదో ఒకటి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? God has given us wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు అని వారు తలస్తున్నారు. But the wisdom of the devil. కానీ ఆ బుద్ధి లేని కన్యకలకున్న జ్ఞానం అంతా కూడా సాతాను జ్ఞానమే. That's how the devil is working in you. ఆ రీతిగా సాతాను నీలో పనిచేస్తున్నాడు. The devil is deceiving you. సాతాను నిన్ను మోసగిస్తూ ఉన్నాడు. We have to enjoy our lives in these days, in this earth. మనము ఈ లోకంలో, ఈ భూలోకంలో ఉన్నప్పుడే మన జీవితాలను సంతోషంగా ఉంచుకోవాలి. We have to get this and we have to get that. మనం ఇది పొందుకోవాలి, లేదా ఇంకేదో We సంపాదించుకోవాలి. have to enjoy our life. మన జీవితాలని ఎంజాయ్ చేయాలి. Already we have a lamp in one hand. మనకు ఇది వరకే ఒక దివిటి ఉన్నది కదా. We can work hard and earn more money. మనము ఇంకా ఎక్కువగా పని చేసి ఇంకా ఎక్కువగా We సంపాదించుకోవాలి. can get some gold. కొంత బంగారం సంపాదించుకోవాలి. We can treasure it. మనం దాన్ని దాచి ఉంచుకోవచ్చు, Yeah. సంపాదనని. So we don't know what problem will come afterwards. కాబట్టి ఆ తర్వాత మరి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి మనకు తెలియదు We have కనుక to get our girls married. మనము మన పిల్లలకు, మన అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయాలి. We must treasure something or other like gold and so on. కాబట్టి వారి కొరకు బంగారము లేదా ఇంకా మరి ఏదైనా దాచి some ఉంచాలి, lands. లేదా భూములను సంపాదించి పెట్టాలి. But let us keep our money at the bank. కాబట్టి దాని కొరకు మన డబ్బంతా కూడా బ్యాంకులలో పెడదాం. So your one hand is with lamp నీ ఒక్క చేయి ఒక దీపాన్ని పట్టుకొని ఉంటే and other hand is working your worldly work. మరొక చేతితో నీ యొక్క లోకానుసారమైనటువంటి కార్యములన్నీ కూడా జరిగిస్తా ఉన్నావు. That's why you don't want to come into the work of God. అందుకొరకే నీవు దేవుని పనిలోనికి రాలేకపోతా You ఉన్నావు. don't want to become a disciple. నీవు శిష్యుడు కావాలి అని కోరుకోరు. In Matthew 6 chapter 33rd verse, Jesus said, "Seek ye first the kingdom of God." మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొట్టమొదటగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి అంటున్నారు. You are not keeping the kingdom of God first in your life. కానీ మీ జీవితాల్లో మీరు దేవుని రాజ్యాన్ని మొట్టమొదటగా పెట్టట్లేదు. You are thinking if you leave the job, మీరు ఒకవేళ మేము ఉద్యోగాన్ని వదిలిపెడితే గనక who can feed us? ఎవరు మమ్మల్ని పోషిస్తారు? Who can feed our children? మా పిల్లల్ని ఎవరు పోషిస్తారు? There is no faith at all in you. ఆ రీతిగా అనుకుంటున్నారంటే మీలో విశ్వాసం ఎంత మాత్రం లేదు అని అర్థం. When Jesus comes into this world, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు
can he see faith in the people? మరి ప్రజలలో విశ్వాసమును ఆయన చూడగలుగుతాడా? So there is no faith in you. ఎలాంటి విశ్వాసం నీలో లేదు. If you have faith, God will be pleased. నీవు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. Without faith, you cannot please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా నువ్వు ఉండలేవు. You question yourself whether there is faith in you or not. ఆ రీతిగా మరి మీలో విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. No sufficient time to pray, కానీ సరిపడినటువంటి సమయం నీకు దొరకట్లేదు ప్రార్థించడానికి. to meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం లేదు నీకు. You are foolishly wasting your time on other things. కానీ అవివేకంగా నీ సమయాన్ని మాత్రం ఇతరమైన విషయాలన్నిటి కొరకు వెచ్చిస్తా ఉన్నావు. Let us see Matthew 25 and 35. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం What చూద్దాం. does the Lord say ప్రభు ఏమని చెప్తా to ఉన్నాడు? the sheep? He was telling, అతడు ఆ గొర్రెలతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. when I was hungry, you gave me food. నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి. And 36 verse. అదే రీతిగా 36వ వచనము, దిగంబరిన యుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. Yeah, you have come to me when I was in prison. నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు. When I was naked, you gave me clothes. దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. When I am hungry, you gave me food. నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు. When I was thirsty, you gave me drink. నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు. They ask him, 38th verse. 38వ వచనము, ఎప్పుడు పరదేశివయ్యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివయ్యుండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివయ్యుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని You నిశ్చయంగా have మీకు done to the చెప్పుచున్నాను. least. మీరు మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు ఒకరికి చేశారు. So you showed your love. ఆ రీతిగా మీ ప్రేమను కనబరిచారు. That means you don't have anything that is contrary to the word of God. అలా చేశారు అంటే మీరు దేవుని వాక్యానికి విరోధంగా ఏమీ లేదు మీలో అని. First thing is loving God మొట్టమొదటిగా దేవుని with ప్రేమించడం, all your heart, నీ పూర్ణ with హృదయం, all your mind, నీ పూర్ణ మనసుతో, with all your strength, నీ పూర్ణ with బలముతో, all your wisdom. నీ పూర్ణ జ్ఞానముతో. What is the second thing? మరి రెండవదేంటి? Love your neighbor as yourself. నీ పొరుగువానిని నిన్ను వలె ప్రేమించడం. Why you are not able to love your neighbor? ఎందుకు నీ పొరుగువాన్ని Why you ప్రేమించలేకపోతున్నావు? are so hard in your heart? నీ హృదయంలో అంత కఠిన మనసుతో You ఎందుకుంటున్నావు? have no love at all for your neighbor. నీ పొరుగువాని ఎడల ఎలాంటి ప్రేమ నీకు లేదు. You don't have any love. ఏ ప్రేమ నీకు Just లేదు. you are pretending కేవలం నువ్వు నటిస్తున్నావు. as though you have love. నీకు ప్రేమ ఉంది అన్నట్లుగా నటిస్తున్నావు. Ask God దేవుణ్ణి అడుగు, whether really there is love in you. నిజంగా నీలో ప్రేమ ఉందా లేదా అనే When విషయం. there is no real love in you, నీలో నిజమైన ప్రేమ లేనప్పుడు there is darkness in you. నీలో చీకటి ఉంది. You are not able to understand your own darkness. నీ హృదయంలో ఉన్న ఆ నీ స్వంత చీకటినే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. That is a sin. అది పాపము. Having a hard-heartedness is a terrible sin. కఠిన హృదయం కలిగి ఉండడము అనేది ఎంతో భయంకరమైన పాపము. Not looking at others, ఇతరుల వైపు చూడకపోవడము, not looking at the prisoners which are in the prison, చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలను చూడకపోవడము, not looking at the sick people in the hospitals. రోగులైన వారిని ఆ యొక్క ఆసుపత్రులలో చూడలేని How పరిస్థితి. to love them, ఏ రీతిగా వారిని ప్రేమించడము, how to give them, వారికి ఏ రీతిగా ఇవ్వడము, how to share with them. ఏ రీతిగా వారితో కొన్ని పంచుకోవడం. You don't have that mind at all. అలాంటి మనసు ఎంత మాత్రం లేదు. Always అన్ని self-centered. వేళలా స్వార్థపూరితమైన మనసు. I and my family, I and my wife. నేను నా కుటుంబము, నేను నా భార్య. Why such ignorance as though you don't know anything? ఎందుకు అంతటి నిర్లక్ష్యత, ఏది తెలియదన్నట్టుగా. And Jesus told about Good Samaritan. అప్పుడు మరి యేసుక్రీస్తు మంచి సమరయుడు గూర్చి చెప్తా ఉన్నాడు. Somebody was lying there, beaten by the robbers, and he was robbed of all things which he had. ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి సమస్తం అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకోబడ్డాడు. A priest went there మరి ఆ సమయంలో ఒక యాజకుడు వెళ్ళాడు అతని యొద్దకు. and went away. చూసి వెళ్ళిపోయాడు. And another person, a Levite, went there. అప్పుడు మరొక వ్యక్తి లేవి వచ్చాడు. And he also saw and went away. అతను కూడా చూసి వెళ్ళిపోయాడు. And a Samaritan came there. అప్పుడు ఒక సమరయుడు వచ్చాడు. He was not counted in the kingdom of God. నిజానికి అప్పుడు మరి దేవుని రాజ్యంలో అతను అసలు పరిగణించబడలేదు. But still,
అయినప్పటికీ కూడా What did he do? అతను ఏం చేయగలిగాడు? He went to him. అసమరయుడు ఆ గాయపడిన వ్యక్తి యొద్దకు వెళ్ళాడు. He treated him అతన్ని పరామర్శించుకున్నాడు. and gave him wine అతనికి కొంత ద్రాక్షారసం ఇచ్చాడు. and applied oil to his wounds. నూనెను రాశాడు గాయాలకి. He spent so much time. అతను ఎంతో సమయం అతని కొరకు వెచ్చించాడు. And he did not say because of his sins he was laid there. అతనేమి నీ పాపములను బట్టి నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు అనే మాట అతనితో చెప్పలేదు. He did not look at the sins of others. ఇతరుల యొక్క పాపాలని అతను చూడలేదు. He did not look at the sins of that person. ఆ వ్యక్తి యొక్క పాపాలను అతను చూడలేదు. He simply took him on his donkey అతను కేవలము ఆ వ్యక్తిని తీసుకొని తన గాడిద పైన ఎక్కించుకున్నాడు. and took him to the inn ఆ తర్వాత సత్రంలోనికి తీసుకెళ్ళాడు. and told him, అక్కడ మరి అతనితో చెప్పాడు, give what all he needs. ఈ పడి ఉన్న వ్యక్తికి ఏది అవసరమో అవన్నీ కూడా మీరు I ఇవ్వండి. will pay for them. నేను వాటికి ఎంత అవుతుందో ఆ ఖర్చు నేను ఇస్తాను. What a love, what a love. ఎలాంటి ఎంతటి ప్రేమ అది. Nobody pressed him, nobody forced him. ఎవరు కూడా అతని బలవంతం చేయలేదు ఆ రీతిగా You are చేయమని. not doing like that. కానీ నీవు ఆ రీతిగా ఎంత మాత్రం చేయలేని Spiritually, పరిస్థితిలో many people are suffering. ఎంతో మంది ఇబ్బందుల గుండా వెళ్తా ఉన్నారు. They are suffering with their wounds. వారు తమ గాయాల చేత బాధపడుతూ ఉన్నారు. Because you are a selfish woman, నీవు స్వార్థపరురాలివి గనక you are not going to them. నీవు వారి యొద్దకు వెళ్ళడం లేదు. Because you are a foolish person and a selfish person, నీవు అవివేకివి అదే రీతి స్వార్థపరురాలివి గనక you are not going to the hospitals. నీవు హాస్పిటల్స్ కి వెళ్ళడం లేదు. You are not going to the poor people. బీదలైన వారి యొద్దకు నువ్వు వెళ్ళడం లేదు. How can I give something to them? నేను వారికి ఏ రీతిగా ఏదో కొంత ఇవ్వగలుగుతాను. I have to spend my money. మరి అలా ఇవ్వాలి అంటే నా ధనమును నేను పెట్టాలి. If you are really a repentant person, నీవు నిజంగా ఒక మారు మనసు చెందిన వ్యక్తివైతే, really if you are delivered from darkness, నీవు నిజంగా చీకటి నుంచి విడుదల పొందిన the వ్యక్తివైతే Spirit of God will show you to whom you have to help. దేవుని ఆత్మ ఏ రీతిగా బీద వారికి సహాయం చేయాలో నీకు చూపిస్తాడు. Yeah, that is loving the neighbor. అది ఒక పొరుగువాన్ని ప్రేమించడం. You will go to your neighbor. నీవు నీ పొరుగువాని యొద్దకు వెళ్తావు. Is there anything against me, brother? Yeah. సహోదరుడా, నాకు వ్యతిరేకంగా లేదా నీ మనసులో ఏదైనా ఆయాసం ఉందా, Please tell me. ఏదైనా వ్యతిరేకత ఉందా, నాకు దయచేసి చెప్పు. Please show me. నాకు చూపించు. Please explain me. దయచేసి నాకు అది అర్థమయ్యేలాగా వివరించు. I think I am okay. నేను బానే ఉన్నాను అనుకున్నాను, I do not know my own mistakes. కానీ నా స్వంత తప్పిదములు ఏంటో నాకు తెలియలేదు. If there is any mistake in me, ఒకవేళ ఏదైనా తప్పిదం నాలో if ఉంటే, there is any sin in me, నాలో ఏదైనా పాపం ఉంటే, if you show me, ఒకవేళ నువ్వు నాకు చూపించినట్లయితే I will really repent, నేను నిజంగా పశ్చాత్తాపడతాను, rectify. మారుతాను, సరి Are చేసుకుంటాను. you doing like that? ఆ రీతిగా నువ్వు You are చేయగలుగుతున్నావా? not doing like that. ఆ రీతిగా నువ్వు చేయడం లేదు. Many people, you know that they are deep down in sin. చాలా మంది తమ పాపపు ఊబిలో ఉన్నారు అనే విషయము They మీకు తెలుసు. don't know the Lord Jesus Christ. వారికి యేసుక్రీస్తు తెలియదు. They are suffering and suffering. వారు ఎంతగానో ఇబ్బందుల్లో ఉన్నారు. Sometimes you will see even poor people are also suffering. కొన్ని మార్లు బీదలైన వారు సైతం ఎంతో ఇబ్బంది పడుతూ ఉండడం చూస్తాము. By helping others, you can show Jesus to them. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు యేసుక్రీస్తును చూపించగలరు. You have become a sluggard. కానీ మీరు సోమరులుగా You have తయారయ్యారు. become a lazy person. మీరు ఒక బద్ధకస్తులుగా అయ్యారు. You are appearing that you are waiting for the return of Jesus Christ. మీరు ఎలా అంటే యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధంగా ఉన్నామన్నట్టుగా కనబడుతుంది. Suddenly he will say, "Cursed ye people." కానీ అకస్మాత్తుగా ఆయన శపించబడిన వారలారా అని That's చెప్పబోతున్నాడు. what we see here. అదే విషయం మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. This is a most dreaded thing. ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. You are not able to look at the meaning of that thing. Cursed are ye. ఆ అర్థమే మీరు గ్రహించలేకపోతున్నారు. శపింపబడిన వారలారా అనేదాన్ని. Depart from me. నా నుంచి విడిచి వెళ్ళిపోండి. You have not given me anything when I was hungry. నేను ఆకలి గొంటిని మీరు నాకు ఏ భోజనం పెట్టలేదు. You have not clothed me when I was naked. నేను దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇవ్వలేదు. You did not come to me when I was sick. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నా యొద్దకు రాలేదు. Then you will weep and weep and weep.
మరి అప్పుడు మీరు ఎంతగానో ఏడవబోతా ఉన్నారు. The same loving Lord Jesus. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమించే యేసుక్రీస్తే, You know that He is a loving Jesus. మీకు తెలుసు ఆయన ప్రేమించే That వ్యక్తి అని. same Jesus will tell you, "Cursed ye, depart from me." కానీ ఆ ప్రేమించే యేసుక్రీస్తే శపించబడిన వారలారా నా యొద్ద నుండి పొండి అని చెప్పబోతున్నాడు. Yeah, such harassment you will face. అలాంటి శిక్షను నువ్వు పొందుకోబోతున్నావు. You are not able to love others. నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావు. You have done something wrong. ఏదో ఒక తప్పిదం చేశావు. You don't want to rectify it. దాన్ని సరి చేసుకోవడం You don't ఇష్టం want to లేదు. repent for it. దాని కొరకు You పశ్చాత్తాపడడం don't ఇష్టం want లేదు. to ask, "Lord, what is in me?" నీవు దేవుణ్ణి అడగలేకపోతా ఉన్నావు, ప్రభువా నాలో ఉన్నదేంటి అని. He will send light into your heart. ఆయన నీ హృదయంలోనికి వెలుగు పంపుతాడు. That time is a valuable thing. సమయం అనేది చాలా విలువైనది. You are robbing the time that God has given you కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు. by indulging in sin. పాపములో ఉండుటను బట్టి నీవు సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. That time is God's time. ఆ సమయం అనేది దేవుని సమయము. You have no business to rob that time at all. నీవు ఆ సమయాన్ని దొంగిలించడానికి ఏ హక్కు లేదు నీకు. You are a terrible thief. నీవు అలా చేస్తున్నావంటే గొప్ప దొంగవి. You are robbing the time God has given you. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దొంగిలిస్తున్నవి. In the next 25th chapter of Matthew and verse 46. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. 45th. 45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా You did చెప్పుచున్నాను. not love your neighbor. నీవు నీ పొరుగు వారిని ప్రేమించలేదు. You don't want to look at them at all. Always you have an ill feeling about them. వారి వైపే నువ్వు చూడవు. అన్ని వేళలా ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి మనస్తత్వమే నువ్వు కలిగి ఉన్నావు. That brother is not good. ఆ వ్యక్తి మంచివారు కాదు. This sister is not good. ఈ సహోదరి మంచివారు కాదు. And nobody is good. ఎవరు కూడా మంచివారు కారు. As though you are only the person, a good person. ఎలా అంటే మీరు మాత్రమే మంచి వ్యక్తులు అన్నట్లుగా. You are not at all looking at the other's need. మీరు ఎన్నడూ కూడా ఇతరుల యొక్క అవసరత వైపే చూడరు. That's why God says. అందుకు నిమిత్తమే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. Jesus says. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. And tells them, "Go away, go away." వారిని వెళ్ళండి, పొండి అని He is చెప్తున్నారు. a loving Jesus now. ఆయన ఇప్పుడు ప్రేమించే యేసే. Then he will not be a loving person. కానీ అప్పుడు ఆ రీతిగా ప్రేమించే వ్యక్తిగా He ఉండబోవట్లేదు. will rigidly tell you, "Go away." ఆయన ఎంతో కఠినంగా వెళ్ళిపోండి అని Get చెప్పబోతున్నాడు. out. వెళ్ళిపోండి అని. So Jesus, when he came into this world at the first time, యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు he appeared as quiet and calm baby. ఆయన మౌనంగా ఒక శిశువు వలెనే ఉన్నాడు. But when he comes the next time, కానీ ఆయన మరొకసారి రెండవ మారు రాబోతున్నప్పుడు 5th chapter of Revelation ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము and 5th verse, 5వ వచనము. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి. yeah, he is a Simhamu. lion of Judah. యూదా గోత్రపు సింహము. He comes like a lion. ఆయన ఒక సింహము వలె He రాబోతున్నాడు. will not come as a baby. అంతేగాని ఒక చిన్న శిశువు వలె రావడం లేదు. You don't think he is a loving person. మరి అప్పుడు ఆయన ఏమి ఒక ప్రేమించే వ్యక్తిగా He లేదు. will come upon you like a lion. ఆయన ఒక సింహం వలె నీ మీదికి Because రాబోతున్నాడు. you don't know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు గనక You are living as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు Even జీవిస్తున్నావు. though you hear the word of God, నీవు దేవుని వాక్యం విన్నా you are కూడా not caring for the word of God. దేవుని వాక్యం ఎడల నీవు లక్ష్యం ఉంచడం లేదు. Salvation is the gift of God, రక్షణ అనేది అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. but you are using it for yourself. కానీ దాన్ని నీవు నీ కొరకు వాడుకుంటున్నావు. God has given you something. దేవుడు నీకు ఏదో ఇచ్చాడు. You are using it for yourself. దాన్ని నీ కొరకే నువ్వు What is వాడుకుంటున్నావు. loving your neighbor? నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే Using everything what you had for others. నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఇతరుల కొరకు Many people వెచ్చించడం. are naked. చాలా మంది Many దిగంబరులుగా people ఉన్నారు. are blind. చాలా మంది గుడ్డివారుగా ఉన్నారు. Many people, they don't have proper food. చాలా మంది సరి అయిన ఆహారం లేని వారు ఉన్నారు. That means the heavenly food, heavenly manna.
దాని అర్థం ఆహారము అంటే పరలోకపు ఆహారం. You are not able to give them manna. వారికి మీరు మన్నా God ఇవ్వలేకపోతున్నారు. is giving you freely. దేవుడు మీకు ఉచితంగా What ఇస్తున్నారు. are you doing? మరి ఏం చేస్తున్నారు? Really, you are a hard-hearted person. నిజంగానే మీరు కఠిన హృదయం కలిగిన You వారు. are a selfish person. You స్వార్థపూరితమైనటువంటి are వారు. using everything for yourself. Everything for yourself. మీరు సమస్తాన్ని కూడా మీ కొరకు మాత్రమే Still waiting for the Lord's వాడుకోవాలనుకుంటున్నారు. coming. అయినప్పటికీ దేవుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. On that day, ఆ దినమున nobody can help you. ఎవరు కూడా మీకు సహాయం చేయలేరు. Nobody can rescue you. ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. Your wealth, your gold, your money cannot rescue you. నీ సంపద, నీ బంగారము మరి ఏది కూడా నిన్ను కాపాడ. There will be no time to repent. అప్పుడు పశ్చాత్తాపడడానికి సమయం కూడా ఉండదు. This is the time to repent. ఇదే సమయము Because పశ్చాత్తాపడడానికి. all authority has given unto him. ఎందుకంటే సమస్త అధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. He can save you. ఆయన నిన్ను రక్షించగలడు. He can relieve you. ఆయన నిన్ను విడిపించగలడు. God is giving us opportunities after opportunities. దేవుడు అవకాశాల వెంబడి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. When he suddenly comes, ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు Revelation 1st chapter 7th verse. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. He will come in the clouds. ఆయన మేఘాల్లో రాబోతున్నాడు. Every eye shall see him. ప్రతి నేత్రము ఆయనను You చూచును. will also see him, నీవు కూడా ఆయనను చూస్తావు. but not as a baby. కానీ ఒక శిశువు వలె కాదు గాని If you are not obeying the word of God, నీవు దేవుని వాక్యానికి విధేయత చూయించినట్లయితే he will be a lion to ఆయన you. ఒక సింహము వలె నీకు అగుపడబోతున్నాడు. You will be alarmed. అప్పుడు నీవు ఎంతో ఏడుస్తావు. There will be no use even if you shout. అప్పుడు ఎంత కేకలు వేసినా ఏ ప్రయోజనం ఉండదు. Matthew 24th chapter మత్తయి సువార్త 24వ అధ్యాయము and verse 42. 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. Yeah, we have to be watchful. మనము మెలకువగా ఉండాలి. You are not watchful. కానీ నీవు మెలకువగా లేవు. You do not know when you will die. నీవు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. You do not know when he will come. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. Still you are hardening your heart. అయినప్పటికీ నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. To Timothy, what Paul was writing, తిమోతికి మరి పౌలు ఏం రాస్తున్నాడు? 6th chapter and 14th verse. 1 తిమోతి 6:14. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. Keep your conscience clean. నీ మనస్సాక్షిని నిష్కల్మషంగా ఉంచుకో. We have to be blameless. మనము అనింద్యముగా ఉండాలి. All of a sudden when Jesus comes, అకస్మాత్తుగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు you must be blameless. నీవు అనింద్యంగా ఉండాలి. Tonight if he comes, ఈ రాత్రి ఆయన వస్తే are you blameless? నీవు అనింద్యుడిగా ఉన్నావా? Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch these dear people. ఈ నీ ప్రియులను మీరు ముట్టండి. Help them to be watchful. వారు మెలకువగా ఉండడానికి Help సహాయం them to be చేయండి. careful. వారు జాగ్రత్తగా ఉండడానికి సహాయం Let చేయండి. them open their hearts. వారి హృదయాలు తెరవడానికి సహాయం చేయండి ప్రభా. Lord, take away hardness from their hearts. వారి హృదయాల్లో నుంచి కఠినత్వాన్ని తొలగించండి. Touch them, O Father. వారిని ముట్టండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit may rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.